వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను వృషభ రాశి వారు ఈ వారంలో అందుకుంటారు. తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు, జన సహకారము, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీకు లాభస్థానములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే లాభములో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, మధ్యవర్తి సంబంధించినటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే లాభములో శుక్ర సంచారం వల్ల మీరు స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వర్తించుకోగలుగుతారు. శుభకార్యాలు నిర్వహించి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అయితే పంచమ భావంలో కేతు సంచారం వల్ల ఆత్మీయుల విషయంలో కాస్త ఎడబాటు కానీ, లేకపోతే కొన్ని మీకు నచ్చినటువంటి విషయాలు నిరాశను కలిగించడం కానీ, సంతానం విషయంలో ఏదైనా మీకు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఇక స్తోత్ర పారాయణం విషయంలో ఈ వృషభ రాశి వారు గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.